కుటుంబానికి ఒకే కార్డు అన్న నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టుల సర్వే జిల్లాల వారీగా జరుగుతోంది. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని సర్వేను జిల్లా కలెక్టర్ సత్య శారద స్వయంగా పరిశీలించారు. మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో 2 బృందాలు వివరాలు సేకరిస్తున్నారు. సర్వే చేస్తున్న సమయంలో ఎదురయ్యే సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరంగల్ జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో డిజిటల్ కార్డుల సర్వే కొనసాగుతోందని తెలిపారు. ఈ సర్వే తర్వాత కుటుంబానికి ఒకే ఐడితో డిజిటల్ కార్డు అందించి సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు. సర్వే మన డిస్ట్రిక్ట్ లో 5 కాన్స్టిట్యుయెన్సీస్ మనకు ఉన్నాయి. మనకి నర్సంపేట, వర్ధన్నపేట్, వరంగల్ ఈస్ట్, రాయపర్తి వచ్చేసి పాలకుర్తి కాన్స్టిట్యుయెన్సీ అండ్ పర్కాల్ కాన్స్టిట్యుయెన్సీ పార్టీ ఉన్నాయి. సో ఇందులో మేజర్లీ మనకి 3 కాన్స్టిట్యుయెన్సీస్ మనం తీసుకున్నాము. వాటిలలో లెస్ దాన్ 200 ఇల్లు తీసుకోమని మనకి గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉంది. వార్డు మున్సిపల్ ఏరియా ఉన్న దగ్గర వార్డు తీసుకొని ఒక వార్డు అండ్ రూరల్ ఏరియా ఒక విలేజ్, ఓన్లీ ఎక్స్క్లూజివ్ మున్సిపాలిటీ ఉంటే 2 వార్డ్స్ చేయమనేది మనకున్న ఇన్స్ట్రక్షన్స్. సో వీటిలో మనకి ఆల్మోస్ట్ ఈచ్ వార్డుకి ఒక టీం వేసాము. ఆ లెక్కకి మన దగ్గర 5 ఉన్నాయి కాబట్టి ఒక 10 టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. వీటికి ఒక నోడల్ ఆఫీసర్ వేసాము.